విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు పక్కనే అంబేద్కర్ గారి పేరు కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది. అది పెట్టినప్పుడే చాలా మంది దళిత సంఘాలు అబ్జెక్షన్ చెప్పాయి. ఈ రోజు ఎవరో కొంతమంది ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు. ఎందుకంటే అంబేద్కర్ గారు లాంటి మహానుభావుడు పక్కన ఒక ఫ్యాక్షనిస్ట్ పేరు ఉండకూడదని ఉద్దేశం ఎవరు తొలగించారు. ఆ తొలగిస్తే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారని కొంతమంది వైసీపీ కార్యకర్తలు పేటీఎం కుక్కలు విష ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళకి సూటిగా చెప్పేది, నిజమైన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలుసు, ఒకప్పుడు దళిత పథకాలు, సంక్షేమ పథకాలు 27 ఇస్తే ఆ 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్య నుండి అంబేద్కర్ గారి పేరు తీసి తన పేరు జగన్మోహన్ రెడ్డి పెట్టు, ఆ విధంగా అంబేద్కర్ గారిని అవమానించాడు. దళిత ముద్దు బిడ్డలైన సుధాకర్ గారు కావచ్చు, అదేవిధంగా అనేక మంది ఉన్నత విద్యావంతుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే ఆ చంపిన ఎమ్మెల్సీని తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రోత్సహించాడు. అదేవిధంగా ఒక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో ఒక దళిత జడ్జిని, ఒక దళిత డాక్టర్ని, అదేవిధంగా ఒక దళిత యువకుడిని చంపేసి వీళ్ళిద్దరిని, డాక్టర్ని, లాయర్ని వేధిస్తే కనీసం చర్యలు తీసుకోకుండా అతన్ని మంచివాడు అని వెనకేసుకొని వచ్చాడు ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తన 5 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మంది దళితుల భూములు, అసైన్డ్ భూముల్ని లాక్కున్నాడు ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి కడుపు మండి ఎవరో దళితులు మా దళిత దైవమైన మా దేశానికే రాజ్యాంగం నుంచి అంబేద్కర్ గారి పేరు పక్కన ఒక నీచుడి పేరు ఉండకూడదని ఎవరో చేస్తే దాన్ని ఈ రోజు మీరేదో చెప్తూ ఉన్నారు. ఒకటి గుర్తు, నిజమైన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దళిత అంబేద్కర్ గారి పేరెత్తే అర్హత కూడా వైసీపీ పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే అనేక మంది దళితుల్ని పొట్టన పెట్టుకున్నారు, దళితుల్ని చంపారు, వేధించారు. అందుకని అందరూ అంటున్నారు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఆ పేరు ఇది చేసి ఎవరు చేశారు? మంచి పని చేశారు, నిజమైన దళితులకు గౌరవం కల్పించారని ఈ రోజు మాట్లాడుకుంటున్నారు. తెలుసుకోండి అయ్యా వైసీపీ పేటీఎం కార్యకర్తలారా.